కేటీఆర్ మాట్లాడిన మాటలు బట్టి పొంగులేటి ఉత్తమ్ నుంచి థ్రెట్ ఉంది, వాళ్ళ ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పి కేటీఆర్ మాట్లాడారు. దీంట్లో వాస్తవం ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి చేసే అలవాట్లు అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూనే వచ్చినాయి. వీళ్ళు కొత్త ఏం కాదు, చేస్తుండొచ్చు కూడా, తన కూడా చేస్తుండొచ్చు, తెలియదు మనకు అది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇంత విచ్చల విడిగా జరుగుతుంది, కొన్ని వేల మంది ఫోన్ ట్యాప్ చేస్తారని ఎవరు ఊహించలే. మా బోటోళ్ళు కొంత రాజకీయ నాయకులు వాళ్ళ వీళ్ళే చేస్తారని అనుకున్నాం. కానీ మరీ సంసారాలు చెడగొట్టేటట్టుగా పెళ్ళాం మాట్లాడినాయి, మొగోళ్ళు మాట్లాడినాయి, ఆడోళ్ళు మొగోళ్ళు వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో కూడా వీళ్ళు ట్యాప్ చేసిన చరిత్ర కేటీఆర్ కుటుంబానికి ఉన్నది. కేసీఆర్కి కొత్త కూడా కాదు, ఆయన అప్పుడు ఉట్టిగా టెలిఫోన్ ఎక్స్చేంజ్లో కూడా రికార్డులు తెప్పించుకునే బాపతోడు ఆయన. 80s నేను చెప్పేది, గౌలిగూడ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఇట్లా ఇవన్నీ అవి చాలా మందిలో అప్పట్లో చర్చ కూడా ఉండే. అయితే ఇప్పుడు వాస్తవం ఏంటంటే, సరే వాళ్ళకు బట్టి కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కావచ్చు, ఉత్తమ్ ముఖ్యమంత్రి కావాలని చాలా తీవ్రంగా ఫైట్ చేసినోడే కదా ఆయనే. సో ఏమైనా భయపడి చేపిస్తుండేమో, నాకైతే పెద్ద ఇప్పుడు చేస్తున్న తెలియదు. కానీ జరుగుతున్నట్టుగా మనం ఏం నమ్మాలనా లేదా అనేది కాకుండా జరగవచ్చు జరగకపోవచ్చు తెలియదు. దీని గురించే చేస్తున్నట్టు ఇన్సెక్యూరిటీ అయితే ఉంటది. పుసుకున్న రేవంత్ ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయితే నేను రావాలన్నట్టు ఉంటది కదా, బట్టికి ఉంటది, ఉత్తమ్కి ఉంటది, ఇంకెవరికన్నా కూడా ఉండొచ్చు, పొంగులేటికి ఉండొచ్చు, అని పైసల బలం ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. సరే మా బోటల్లో ఫోన్లు అయితే పక్కా ట్యాప్లో ఉంటాయి అనేది అయితే 200%. దాంట్లో వీళ్ళందరూ ఏమైనా సత్యారిచ్చిండ్రు మా ఫోన్ ఎవరు చేస్తలేము, ట్యాప్ ఎవరు చేస్తలేము, ముగ్గురు పేర్లు పెట్టి ఇక్కడ పెట్టిర్రు. వీళ్ళు ఏమైనా సత్యారిచ్చిండ్రు వీళ్ళు చెప్పే నమ్మేటందుకు చేస్తుండొచ్చు, ఒకరిదోరు ఫోన్లు ట్యాప్లు చేస్తుండొచ్చు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన అంశము, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు బరాబర్ చేసిండ్రు అనేది తేలిపోయింది. వీళ్ళు చేసిన కథకు కొంతమంది జైళ్ళల్లో ముసలు ఎక్కిస్తారు, చూస్తున్నారు వాళ్ళంతా, వాళ్ళు జైలు కూడా చిప్పకూడు కూడా తింటున్నారు వాళ్ళంతా. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, 18 months తర్వాత ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు కొంతమంది లోపడిపోయారు, కానీ సూత్రధారులు మాత్రం ఇంకా బయట తిరుగుతున్నారు. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా. అంటే ఈ కాంగ్రెస్ నాయకత్వానికి, టీఆర్ఎస్ నాయకత్వానికి రెండింటి మధ్యలో ఏదో ఒడంబడిక జరుగుతున్నది పక్క. ఇప్పుడు కొన్ని స్కామ్లు అయిన వాటి కూడా, ఇప్పుడు మామూలు చిల్లరగా ఏదైనా దొంగతనాలు అయితేనే తీసుకుపోయి బొక్కల వారేస్తారు. వీళ్ళకి ఇంత పెద్దది, వేల మంది ఫోన్లు ట్యాపులు చేస్తారు. రోజు ఆయనను పిలుచుడు, ఈయన పిలుచుడు, ఆయన పిలుచుడు, వాళ్ళు చెప్పిరి మాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పిర్రు. అవన్నీ కొన్ని ఉన్నాయి కూడా, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. మరి అవన్నిటిని తీసుకొచ్చి వీళ్ళని ఫస్ట్ బొక్కల వారేసి కదా చేయాల్సింది. మరి ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థమైతలేదు. వీళ్ళంతా ఒకటే ఉన్నారని అయితే క్లారిటీ ఉన్నది. అంటే కేటీఆర్ మాట్లాడిన మాటలు గతంలో రేవంత్ సరే కేటీఆర్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రా లేదా అనేది పక్కన పెడితే, అదే తప్పు రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విచారణ జరుగుతుంది, కేసీఆర్కి నోటీసులు ఇచ్చిర్రు, మళ్ళా తర్వాత గవర్నమెంట్ పోతే మళ్ళీ ఆ కేసులు ఎదుర్కోవాలనే ఇది ఉంటుంది కదా. అట్లాంటి తప్పు రేవంత్ రెడ్డి చేసే అవకాశాలు ఉన్నాయా? 100% చేయొచ్చు. దీనిలో ఏమున్నది, ఇప్పుడు లిస్టులు దేనికని పెడతారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని పెడతారు, లేకపోతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అని పెడతారు. ఇప్పుడు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనే కదా గా లిస్టులోనే ఇవన్నీ పేర్లు పెట్టి పంపించి చేసిరు కదా. సో అవైతే ఎట్లా జరుగుతూనే ఉంటాయి కదా. ఎక్కడో రిమోట్ ప్లేసెస్ లో ఎవరో ఇన్ఫార్మర్లు ఉన్నారు, డౌట్స్ ఉన్నాయంటే పోలీసులు పెట్టి అవి చేస్తారు. వాటి లిస్టులో కొంతమంది చేపియచ్చు. ఇప్పుడు నా ఫోన్ అయితే పక్కా ఉండి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఉన్న నాసుంటో ఫరక్ పడేది ఏమి ఉండదు. ఇక మేము మాదంతా ఓపెనే ఉంటుంది కదా, ఇంట్లో మాట్లాడేది బయట మాట్లాడతాం. సీక్రెట్ లో కనుక ఉంటే వాడు భయపడాలి. మాకు భయం ఏముంటుంది చెప్పు, మేము అన్ని ఓపెన్ గానే చెప్తాం. సో అందుకని చేస్తలేరు అనేది ఉండకపోవచ్చు. కాకపోతే వీళ్ళు మధ్యలో చేస్తురా లేదా అనేది మనకు ఆధారం లేని ముచ్చటవుతుంది. కానీ చేసే పద్ధతి మాత్రం గవర్నమెంట్ ఎప్పుడు అవలంబిస్తూనే ఉంటది కదా. పవర్లు ఉన్నటువంటి వాళ్ళకి చాలా సింపుల్ ఇది ట్యాప్ చేసి. ఇప్పుడు ఎందుకు బండి సంజయ్ కూడా ఎక్కడో చేస్తుండొచ్చు అని ఆయన కూడా మాట్లాడు. కేంద్ర హోమ్ మినిస్టర్ స్థాయిలో, డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి, స్టేట్ మినిస్టర్ ఉన్నటువంటి స్థాయిలో ఆయననే మాట్లాడినట్టే. మరి ఏమో తెలియదు మరి వాళ్ళకు ఉన్నది. కానీ ఇది చేసేటువంటిది ఉంటది, ఆ ప్రక్రియ ఉన్నదని మాత్రం తెలుసు కదా. ఉన్నప్పుడు మరి చేసి ఉండొచ్చు. పరీక్షకు సిద్ధమా అని చెప్పి బల్లగుద్ది మాట్లాడుతుందంటే, గతంలో వీళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంటే అట్లాంటి మాటలు వస్తాయి కదా అంటున్నాను. వీళ్ళన్ని తాస్పాంలే అబ్బా, ఇవి ఏం జేరుగోట్లు కాదు ఇవి. వీళ్ళందరూ ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళు, దోపిడి కులానికి సంబంధించిన వాడు. ఎవరిని ఎత్తి మీద ఇవన్నీ అటు ఏంది 2 తలకాయల పాము అంటే, ఒకటి తోక కూడా వీళ్ళు తలకాయనే ఉంటారు. 2 తలకాయల పాములు ఇల్లాయి. ఇటు మాట్లాడతారు, అటు మాట్లాడతారు. వీళ్ళంతా అంతనే, ఈవెన్ రేవంత్ అంతనే, కేటీఆర్ అంతనే, వీళ్ళంతా అదే బాపుతలు. ఈయన తప్పు చేసింది కాబట్టి ఈయన చేయలేదంటే వీళ్ళు వచ్చినాక ఏమన్నా ఘనకార్యం చేస్తున్నారా? వీళ్ళ పాలన ఏమన్నా చక్కగా ఉన్నదా? కేసీఆర్కే నోటీసులు ఇచ్చారు కదా, విచారణ కొనసాగుతుంది, ఒక స్టెప్ పడ్డది కదా.
ఎన్ని రోజులు భయ్ విచారణ నాకు అర్థం కాదు. కేసీఆర్ సచ్చిదాకా విచారణ చేస్తారా? ఈ లోపల వీళ్ళు వింటరో పోతారో తెలియదు. అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కడో ములాఖాత్ అయినరు వీళ్ళంతా అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఎందుకు చిన్నది కార్ రేసింగ్ దాంట్లో క్లియర్ కట్ ఉన్నాయి కదా పైసలు అటు ఇటు పోయినాయి అనేది తీసుకొచ్చి మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరో నాకు అర్థమవుతలేదు. కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో తెలుస్తలేదు. ఇంత పెద్దగా అయింది ప్రాజెక్టు కుంగిపోతుంది. మేఘా కృష్ణారెడ్డిని అసలే ముట్టరు, వీళ్ళు ఎవరిని ముట్టరు. మేఘా కృష్ణారెడ్డి వీళ్ళకు కూడా ఫండ్ చేస్తాడు, కాంగ్రెస్ కు ఫండ్ చేస్తాడు, ఆయనే బీజేపీకి ఫండ్ చేస్తాడు, బీఆర్ఎస్ కు ఫండ్ చేస్తాడు. ఇక ఆయన మీద ఎందుకు యాక్షన్ ఉంటుంది? కొంతమంది రాజకీయ మేధావులు ఏమంటారు అంటే కేసీఆర్ చేసిన తప్పులు రేవంత్ రెడ్డి అస్సలు చేయడు. గతంలో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టే ఈ స్థాయికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డిని. కేసీఆరే రాజకీయ నాయకుడిని చేసిండు అని చెప్పి అంటారు. అట్లాంటి తప్పు కేటీఆర్ని జైల్లో పెట్టి మళ్ళీ బయటకు వచ్చి గల్లేరి ఎగరేసుకొని పాదయాత్రలు చేసి హీరోని చేస్తారా అంటున్నా నేను. ఎవరి మేధావులు నాకు ఒకటి రెండు పేర్లు చెప్తే మరి ఇది కాంగ్రెస్ మేధావులు కాంగ్రెస్ కు భజన కొట్టేటోడు అయితే మేధావు అనవాడాడు. ఏ రాజకీయ పార్టీకి రేపు పొద్దుగాల నేను కూడా ఏదైనా రాజకీయ పార్టీకి భజన కొడితే దాంట్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అని జనం కూడా చూస్తుంటారు కదా. సో అసలు మేధావి ఎవరు? అసలు మేధావి ఈ పార్టీల చుట్టూ తిరిగేటోడు మేధావి ఎట్లయితాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లే నమ్మాల్సిన అవసరం లేదు జనం. వాళ్ళు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రేపు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన పదవి వస్తే ఇప్పుడు చాలా మంది పదవిలో కూర్చున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళను వాళ్ళు సపోర్ట్ చేసుకుంటేందుకు వాళ్ళు ఆ ముచ్చట చెప్తా ఉంటారు ఈ పార్టీల గురించి. రేవంత్ ఆ పనిచేయడు, రేవంత్ పెద్ద ఇల్లంతా చిన్నప్పుడు గోళీలు ఆడుకొని తిరిగిన వాళ్ళ వీళ్ళకంతా తెలిసినట్టు. రేవంత్ క్యారెక్టర్ ఇది, రేవంత్ ఇట్లా, రేవంత్ అట్లా, ఇవన్నీ మనకు తెలిసిన వాళ్ళ ఇవన్నీ. అంటే రాజకీయాల వీళ్ళు నువ్వు చెప్పు నాకు రెండు పేర్లు చెప్పు, ఏ మేధావి అంటుండో చెప్పు, నేను చెప్తా ఆ మేధావి గురించి ఏంటో చెప్తాను నేను. సో అట్లా ఎందుకంటే వీళ్ళు వాళ్ళకు కొన్ని పదవులు ఉండొచ్చు, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉండి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుండొచ్చు. ఫేర్ గా క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అని తేలిపోయింది, ప్రజలకు తెలిసింది. ప్రతి ఇంటిల్లు పాదులు పోయి అడిగితే ఏ గదో పెద్ద కొత్త ముచ్చట చెప్తున్నావు అంటారు, కానీ శిక్ష పడతలేదు అనేది ఒకటే ఇక్కడ. వీళ్ళ ముగ్గురు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయట్లేదు, మీ దగ్గర సమాచారం ఉంటే పంపించండి, సీఎంను హౌలే సన్నాసి అనడం ఏం సంస్కృతి. అంటే వీళ్ళ ముగ్గురు కూడా భట్టి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఆల్సో వీళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రతిపక్షం నుంచేమో వీళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ప్రతిపక్షం నుంచి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు ఏమైనా సత్యహరిచంద్రులా? ఇప్పుడు వీళ్ళని నమ్మేటందుకు? వీళ్ళు సత్యహరిచంద్ర ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా? వీళ్ళని నమ్మేటందుకు 14 పార్టీలు తిరిగిన వాళ్ళు వీళ్ళు ఇద్దరు అయితే. ఎటు అధికారం ఉంటే ఎటు పచ్చకుండా అక్కడ పోయి కూర్చునే బాపతో వీళ్ళంతా. వీళ్ళు చెప్తే మనం నమ్ముతామా? మేము ట్యాప్ చేస్తలేము, ఆధారాలు ఎందుకుంటే ఆధారాలు. ఇప్పుడు ఆధారం ఉన్నోళ్ళని మీరు యాక్షన్ తీసుకుంటారా? ఉన్నోళ్ళై బీఆర్ఎస్ వాళ్ళ ఆధారాలు ఉన్నాయి కదా, వాళ్ళని ఎవరు అరెస్ట్ చేస్తలేరు కదా. సంసారాల మీద చిచ్చు పెట్టిన వాళ్ళనే మీరు ఏం చేస్తలేరు కదా. ఏమో మరి మీరు అందరు ములాఖాత్ అయి ఉన్నారో మాకేమో మాకు తెలియదు కదా. రేవంత్ రెడ్డికి ఏమైనా భయపడుతున్నారేమో వీళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు కావచ్చు, సీనియర్ ఉత్తమ్ లాంటి వాళ్ళు టాపింగ్ విషయంలో రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. అంటే ఇప్పుడు వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మాట్లాడకపోవచ్చు, రేపు అది తెలిసినాక మాట్లాడుతుండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ అందరూ ఓరుగోరు తిట్టుకున్నోలే కదా. ఇప్పుడు ఉత్తమైనా ఇప్పుడు అలా వెంకరెడ్డి అయినా ఇటువంటి వాళ్ళు ఒకరినొకరు తిట్టుకున్నోలే. రాజగోపాల్ రెడ్డి అయినా నువ్వు పదవి కొనుక్కున్నావు 50 కోట్లకు అని చెప్పి ఏదో ఇచ్చిండు కదా, స్టేట్మెంట్లు ఇచ్చిండు కదా. వాడు కానిస్టేబుల్ అంటే వాడు హోమ్ గార్డ్ అని. వీళ్ళకి పెద్ద ఏముండవు, వీళ్ళకి విలువలు ఎందుకుంటాయి? మళ్ళీ పదవులు పైసలైనా కాంట్రాక్ట్ ఇస్తాను, నీకు 500 కోట్లు, నువ్వు ఇటు తీసుకుని అటు తీసుకుని నీకు ఇంత ఇస్తాను నాకు ఇంత ఇస్తాను ముచ్చట నేనే. అందరు కాంప్రమైజ్ అవుతారు. వీళ్ళంతా కాంట్రాక్టర్లు హ్యావ్ బికమ్ పాలిటిషియన్స్ ఆఫ్ లేట్. రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ హ్యావ్ బికమ్ మినిస్టర్స్. పర్సంటేజెస్ అవి ఇవి తీసుకున్న వాళ్ళు అందరూ అటువంటి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నాక ఈ ప్రజలేంది మన్నేంది నోరు తెరిస్తే అబద్ధాలు వీళ్ళంతా. నేను ఒకరిని సింగిల్ అవుట్ చేసేది కాదు. ఒక బట్టి అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఉండొచ్చు, ఉత్తమ్ కాంగ్రెస్ ఉంటుంది. వీళ్ళిద్దరైతే నువ్వు పొంగిలేటు కింద ఆయన అయితే మొత్తం తిరిగిన వాళ్ళే కదా, ఎటు పచ్చగుంటాడు తిరిగిన వాళ్ళే కదా. వీళ్ళంతా తెలంగాణ అన్నోళ్ళ వీళ్ళు కాదు కదా. అయినా వీళ్ళు కూడా మంత్రులై కూర్చున్నారు కదా. వీళ్ళకి ఎందుకుంటే తెలంగాణ మీద ప్రజల మీద వీళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుంది? వాళ్ళ నాలుగు ఎటు తిరిగితే అటు మాట్లాడు.